బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకి, బ్యాంక్ ఆఫ్ ఇండియా నోతక్కి కస్టమర్లందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్, బ్యాంక్ ఆఫ్ ఇండియా నోతక్కి మేనేజర్ మాట్లాడుతున్నాను. రీసెంట్గా నిన్న జరిగినటువంటి సైబర్ అటాక్ ఏపీకే ఫైల్స్, ఇవి నోతక్కి మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ అని చెప్పి రావడం జరిగింది. సీకేవైసీ అప్డేట్ అని చెప్పి ఒక ఫోటో మరియు ఒక ఏపీకే ఫైల్ అని చెప్పి వాట్సాప్లో రావడం జరిగింది. ఈ ఫైల్ మీద పొరపాటును కూడా ఎవరు క్లిక్ చేయొద్దండి. క్లిక్ చేసిన వెంటనే మీ గూగుల్ పేలో ఉన్నటువంటి డబ్బులన్నీ దొంగిలించబడితే సైబర్ నేరగాళ్లు ఈ ఏపీకే ఫైల్స్ ని దాదాపుగా ఒక సంవత్సరంన్నర నుంచి వీటిని పంపిస్తున్నారు. సో తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఏపీకే ఫైల్స్ మీద పొరపాటును కూడా క్లిక్ చేయొద్దు. అలానే ఆ గ్రూప్ కనుక ఏపీకే ఫైల్స్ అనేది ఇన్స్టాల్ అయితే ఎవరైతే ఫాలో అవుతారో, ఇన్ కేసు ఆ గ్రూప్ అడ్మిన్ కనుక ఫాలో అయితే అతని మొబైల్ నెంబర్ కూడా హ్యాక్ అవుతుంది. మొత్తం ఎంటైర్ గ్రూప్ కూడా హ్యాక్ అవడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని కస్టమర్స్ అందరూ గమనించి ఏపీకే ఫైల్ వచ్చిన వెంటనే ఆ నంబర్ని బ్లాక్ చేయడం కానీ, లేదా ఆ ఏపీకే ఫైల్ని ఆ గ్రూప్లో ఉన్న అడ్మిన్స్ డిలీట్ చేయడం కానీ చేయాలి. అండ్ ఇండివిజువల్ కస్టమర్స్, విడిగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే మీకు ఏపీకే ఫైల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో దాని మీద క్లిక్ చేయొద్దండి. ఏ బ్యాంకు కూడా సీకేవైసీ అప్డేట్ కోసం ఫోటోలు కానీ, ఏపీకే ఫైల్స్ కానీ, యాప్స్ కానీ పంపించదు. మీరు ఏ అప్డేట్ ఉన్నా, రికార్డు ఉన్నా సరే బ్యాంక్ వస్తే బ్యాంక్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. మీ నియర్ బై బ్రాంచ్ ని త్వరగా అప్రోచ్ అయ్యి సైబర్ క్రైమ్ 1930 ఇమీడియట్ గా మీరు కంప్లైంట్ లాడ్జ్ చేయండి. అండ్ 4 బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ ఫండ్ దొంగిలించబడుద్ది. అంటే మీ ఫండ్స్ ఏవైతే పోతాయో వాటిని వాళ్ళు 4 అకౌంట్ల ద్వారా దొంగిలిస్తారు. ఈ 4 అకౌంట్లు మారే ప్రాసెస్ లోపు మనం ఆ అమౌంట్ ని రిఫండ్ చేసుకునే దానికి సైబర్ క్రైమ్ హెల్ప్ సెల్ 1930కి మనం కాల్ చేస్తే మన ఫండ్ రిఫండ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. వెంటనే ఈ విషయాన్ని గుర్తించి కస్టమర్స్ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.